ओम श्री गुरुभ्यो नमः हरि ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम श्री महापरलोक निवासाय नमो नमः। गोत्रोभवस्य कश्यप गोत्रोभवस्य नामधेयस्य कीर्तियशुलु केसीएच మందులయ్య నామధేయస్య అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్ర సన్నిధౌ కీర్తియశులు కేసీహెచ్ మందులయ్య గారి జ్ఞాపకార్థ సందర్భేన పెద్దల జ్ఞాపకార్థ సందర్భేన పుష్ప పూజ అంచకరిష్యే। ఓం దశాంగోగిలోకితసుగంధద్రవ్యం ధూపం సమర్పయామి। ఓం శ్రీ మహాపరలోక నివాసాయ నమో నమః। మంగళ నీరాజనం महानिवेदनम। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये देवी नारायणी नमोस्तुते। ओम श्री महापरलोक निवासाय नमो नमः। मंगल नीराजनं दर्शयामि। ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమః। నమస్కారం అండి। యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మా నాన్న నదుల పుణ్యక్షేత్రమునందు మతిస్థిమితం లేని 600 మంది అనాథల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము 14/9/2025 సంవత్సరమున మల్కాజ్గిరి వాస్తవ్యులు కశ్యప గోత్రోభవస్యులు కీర్తియశులు కేసీహెచ్ మందులయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య కె కృష్ణవేణి గారు, కుమారులు శ్రీనివాస్ గారు, దుర్గా ప్రసాద్ గారు, కూతురు రాజేశ్వరి గారు, అల్లుడు వినయ్ సాగర్ గారు, మార్కండేయ గోత్రోభవస్యులు, మనవరాన్లు లోహితాక్షు, లాక్షణ్య, సహస్రశ్రీ, కుషుబ్, జస్విత వీరందరూ కూడా ఈ యొక్క అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించారు కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కీర్తియశులైన కేసీహెచ్ మందులయ్య గారి జ్ఞాపకార్థ సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వతహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు। అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। అంతకుముందు కూడా 2 times వచ్చాను నేను ఇక్కడికి, చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినప్పుడు। ఇది ఎస్పెషల్లీ ఈసారి వచ్చిన మాత్రం పితృపక్షం గురించి వచ్చాము, పెద్దలకి అన్నదానం చేద్దామన్నట్టుగా అన్న ఎదురుతో వచ్చాము। చాలా బాగుంది ఇక్కడ, మాకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనిపించింది। పేదలకి దానం అదే అన్నం వడ్డించడము అవి బాగుంది। 2 years బ్యాక్ వచ్చినప్పుడు కొంచెం అది రేకుల షెడ్ లాగా ఉండేది, బట్ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ కూడా చేశారు వీళ్ళు, చాలా బాగుంది ఇదంతా ఇప్పుడు ఈ ఏరియా అంతా। నాకు కూడా ఒక సేవ చేసినందుకు అదే నా తోచిన సహాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగానూ ఉంది, బాగా యూజ్ఫుల్ అవుతుంది, ఒక 10 మందికైనా సరే యూజ్ అవుతుంది అన్న దాంతో సాటిస్ఫాక్షన్గా ఉన్నాను నేను। ఈ అవకాశం ఇచ్చిన ఈ అమ్మా నాన్న అనాథాశ్రమం వాళ్ళకి, స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము। ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది। ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు। దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది। సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు। 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి। దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి।